డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. చిత్రగుప్త డెప్ట్ క్లియరెన్స్ అని ఒక పవర్ఫుల్ పరిహారం ఉంది. ఓల్డ్ డిస్ప్యూట్స్ నుంచి బాధపడుతున్న వాళ్ళు, ల్యాండ్ ఇష్యూస్, డబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, తెలిసి తెలియక బ్యాడ్ లోన్స్ తీసుకొని అప్పులతో సఫర్ అవుతున్న వాళ్ళు, ఇంట్లో డబ్బులు లేకపోవడం వల్ల ఫ్యామిలీలో రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చేస్తాయి. వీటితో బాధపడుతున్న వాళ్ళు, ముఖ్యంగా రుణబాధలతో బాధపడుతున్న వాళ్ళు, వీటన్నిటికీ కారణం ఏంటంటే తెలిసి తెలియక చేసిన ఈ జన్మలో కానీ ముందు జన్మల నుండి కొనసాగుతున్న ఫినాన్షియల్ కార్మిక్ బ్లాక్స్, చెడు కర్మ ఫలితం ద్వారా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇమ్మీడియట్ రిజల్ట్, చిన్న పరిహారం, చిత్రగుప్తుడికి సంబంధించింది రుణ విమోచనం జరుగుతుంది. ఈ సాధన చేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ నేను ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే చాలా మంది ఏంటంటే అనుకోకుండా అప్పులు చేసేసి అప్పులో కూరుకుపోతా ఉంటారు. ఇంకా చూసుకుంటే ఈఎంఐస్, లోన్స్, ఇంకా చెప్పాలంటే డిస్ప్యూట్స్, చాలా మంది వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, కుటుంబంలో గొడవలు, ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ రావడము, పిల్లలు, భర్త, భార్య, ఇదంతా కూడా కొంచెం చాలా చికాగ్గా ఉంటుంది. దీంతో పాటు అప్పులు. సో ఇవన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఉండాలంటే ఈజీగా ఏమైనా రెమెడీ ఉందా? త్వరగా తీరిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంటే? దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ రెమెడీస్. మీరు చెప్పిన ప్రతి దానికి ఒకటే కారణం, కర్మ ఫలితం. అది కూడా ఫినాన్షియల్ కర్మ, డబ్బుకు సంబంధించిన ఒక కర్మ. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ చేసిన ఈ జన్మలో కానీ పూర్వ జన్మల నుండి కొనసాగుతున్న ఫినాన్షియల్ కర్మ, ఆర్థిక పరంగా ఉన్న కర్మని చిత్రగుప్తుడు ఒక చిన్న పరిహారం చేసి పెడితే అద్భుతమైన రిజల్ట్ ఇస్తాడు, బ్లెస్సింగ్ ఇచ్చిస్తాడు. విల్ డీకోడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తచ్చత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీం శ్రీ ఓం. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, ముక్కోటిదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ మీరందరూ లైఫ్ని బ్రహ్మాండంగా లీడ్ చేస్తున్నారు. అహం బ్రహ్మాస్మి నినాదాన్ని ఫాలో అవుతున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. రైట్ క్వశ్చన్ మెన్షన్ చేశారు మా. ఓల్డ్ డిస్ప్యూట్స్, కర్మ ఫలితాల ద్వారా హెల్త్ ఇష్యూస్, వెల్త్ ఇష్యూస్, రుణ బాధలు, లోన్స్ వల్ల బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ, యాజ్ యూ ఆస్క్, దెర్ ఈజ్ ఎ రెమెడీ. చిత్రగుప్తుడు ఆయన ఎవరు? ఈజ్ ఏ డివైన్ అకౌంటెంట్ అని చెప్పొచ్చు. చిత్రగుప్తుడు అకౌంటెంట్. ఎవరికి? మన యమధర్మరాజుకి చిత్రగుప్తుడే చీఫ్. మనం ఏం చేస్తున్నాము ఏంటి? పుణ్యం, పాపం, మెరిట్స్, డెట్స్ అన్నీ కూడా చిత్రగుప్తుడే అకౌంట్ మెయింటైన్ చేస్తాడు. ఆకర్షిక్ రికార్డ్స్ అని కూడా అంటాం సనాతన ధర్మంలో. అన్ని మెయింటైన్ చేసి ఎవరైనా పని మానేస్తారేమో కానీ చిత్రగుప్తుడు ఏ పని మానడు. కరెక్ట్గా నవగ్రహాలకి, పంచభూతాలకి, ప్రకృతికి, తల్లిదండ్రులకి, కర్మ, రుణం అన్నీ జోడించి అట్లా రచించేస్తాడు, లిఖించేస్తాడు. 110% అది మన మీద ఇంపాక్ట్ పడుతుంది. దానికి రిజల్ట్ ఏంటి? బ్యాడ్ లోన్స్, ఓల్డ్ డిస్ప్యూట్స్, హస్బెండ్ వైఫ్ డిస్టర్బెన్సెస్, హెల్త్ డిస్టర్బెన్సెస్, వెల్త్ డిస్టర్బెన్స్, నేమ్ ఫేమ్ అన్నీ పోతాయి. ఒక చిన్న రెమెడీ విల్ డీకోడ్ 1 by 1. పాయింట్ నెంబర్ 1, ఎప్పుడు చేయాలి? అమావాస్య. ఏ అమావాస్య కావచ్చు. ఎప్పుడు చేయాలా? అమావాస్య. అమావాస్య శుభదినం, గుర్తుపెట్టుకోండి. ఆ అమావాస్య రోజుకి లక్ష్మీదేవి ప్రసన్నం అయిపోతుంది. సూర్యభగవానుడు అదే రోజు జన్మించడు. అమావాస్య నెగిటివ్గా చూడడం పక్కన పెట్టండి. సో ఈ రిచువల్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? ఏ రోజు చేయాలా? అమావాస్య రోజు చేయాలా. పాయింట్ నెంబర్ 2, ఏ టైంలో చేయాలా? బ్రాహ్మీ ముహూర్తం, ఇన్ బిట్వీన్ 4 to 6 మధ్యలో చేయాలా. పాయింట్ నెంబర్ 3, అమావాస్య రోజు చక్కగా స్నానం ఆచరించి లైట్ కలర్ వస్త్రాలు ధరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ది బెస్ట్. ఏంటమ్మా? వైట్ కలర్ వస్త్రం ధరించి ఇంట్లో జనరల్గా పూజా మందిరంలో 6 లోపే దీపం, ధూపం అన్ని దేవుడికి దండం పెట్టేసుకొని ఏమి చేయాలంటే ఒక చిన్న వైట్ కలర్ క్లాత్ తీసుకోవాలి. ఫ్రెష్ బ్రాండ్ న్యూ క్లాత్, కొత్త వస్త్రము, మైలు కానీ కొత్త వస్త్రం. ఎన్ని తీసుకోవాలా? ఒక వైట్ క్లాత్, అంటే ఒక చిన్న కర్చీఫ్ లాంటిది అనుకో, ముడుపు కడతాం కదా అట్లా. ఒక చిన్న వైట్ క్లాత్, ఫ్రెష్ క్లాత్ తీసుకోవాలి. తీసుకున్నాక కాయిన్స్ ఉంటాయి కదా, 7 కాయిన్స్ యాజ్ పర్ సనాతన ధర్మం కేతువుకు సంబంధించింది.
7 అనే సంఖ్య పవర్ఫుల్ సంఖ్య. కార్మిక్ డెప్ట్స్ క్లియరెన్స్ చేయడానికి 7 సంఖ్య అద్భుతంగా పనిచేస్తుంది యాజ్ పర్ సనాతన ధర్మం. సో ఒక వైట్ కలర్ ఫ్రెష్ క్లాత్ లో ఎన్ని కాయిన్స్ వేయాలా? 7 కాయిన్స్ వేయాలా. వేసాక అది క్లాత్ ఏం చేయాలా? ముడి వేయాలి. తరువాత ఫ్రెష్ ఎల్లో కలర్ క్లాత్ తీసుకోవాలి. ఎల్లో కలర్ క్లాత్ ఎందుకు? గురుగ్రహానికి సంబంధించింది. చూడండి, ఎన్ని దోషాలున్నా, ఎంత బ్యాడ్ టైం ఉన్నా గురుగ్రహం ఆశీర్వదిస్తే 1000 ఏనుగుల బలం. కాబట్టి ఎల్లో కలర్ క్లాత్ ఎందుకు? గురుగ్రహానికి. ముందు వేసిన వైట్ కలర్ క్లాత్ ఎందుకు? న్యాచురల్, న్యూట్రల్, ప్రిజర్వేషన్ కి సంకేతం. సో ఒక వైట్ కలర్ ఫ్రెష్ క్లాత్ లో 7 కాయిన్స్. మళ్ళీ అన్ని 1 రూపీ కాయిన్సే ఉండాలా? అన్ని అలా ఏమీ లేదు. ఏదో ఒకటి 7 కాయిన్స్ వేసి ముడి వేస్తాము. తర్వాత ఈ యొక్క మూట ఎందులో వేయాలి? ఫ్రెష్ ఎల్లో కలర్ క్లాత్ లో వేసి అగైన్ మళ్ళీ ముడి వేసిస్తాం. ఆ ఎల్లో కలర్ క్లాత్ కి కాస్త పసుపు కుంకుమ పెడతాం. ఎప్పుడు చేయాలి? అమావాస్య రోజు ఇన్ బిట్వీన్ 4 to 6. ఈ సాధన చేసే ముందే ఇంట్లో దీపం పెట్టేసి పసుపు కుంకుమ ధరించండి. ధరించాక వైట్ కలర్ క్లాత్, 7 కాయిన్స్, ముడి, అండ్ దెన్ వీ హ్యావ్ టు ప్లేస్ ఆన్ ఎల్లో కలర్ క్లాత్ అండ్ ముడి వేస్తాం. అండ్ ఆ ముడిని, ఆ మూట ఏదైతే ఉందో, దైవ స్వరూపం ఏదైతే ఉందో, మన హార్ట్ పోర్టల్, ఇక్కడ హార్ట్ పోర్టల్ ఉంటుంది. ఈ స్థానము వెరీ పవర్ఫుల్ స్థానము, హార్ట్ పోర్టల్. ఇక్కడ మనం హార్ట్కి ఎదురుగా మనం ఆ మూటని పట్టుకొని ప్లేస్ చేసి ఓం చిత్రగుప్తాయ నమః, సర్వ రుణ విమోచనాయ నమః, ఓం యక్షాయ కుబేరాయ నమః, ఈ 11 టైమ్స్ చాంటింగ్ చేయాలి. ఓకే, ఓం చిత్రగుప్తాయ నమః. చిత్రగుప్తుడు ఏంటి? కార్మిక్ అన్ని చేస్తాడు కాబట్టి ఆయన్ని మనకి మోక్షాన్ని ప్రసాదించమని, అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ స్వామికి మనం కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఓం చిత్రగుప్తాయ నమః, సర్వ రుణ విమోచనాయ నమః. అంటే ఏంటి? సర్వ రుణ విమోచనం అంటే ఈ జన్మలో కానీ పూర్వమ జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ చేసిన ఫినాన్షియల్ తప్పుల నుండి నాకు బయటపడనియో, తెలిసి తెలియక తప్పులు చేశానని శరణాగతి వేడుకోవడం, క్షమాభిక్ష కోరుకోవడమే. దాన్ని ఏమంటాము? సర్వ రుణ విమోచనాయ నమః. నోట్ చేసుకోండి. ఓం చిత్రగుప్తాయ నమః, సర్వరుణ విమోచనాయ నమః. తర్వాత ఓం యక్షాయ కుబేరాయ నమః. అంటే కుబేర స్వామిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. సో ఈ 3 మంత్రాస్ కూడా ఇక్కడ పట్టుకొని 11 టైమ్స్ చాంటింగ్ చేయాలి. చాంటింగ్ చేశాక ఈ మూట ఏదైతే ఉందో మన ఇంటి దగ్గరలో ఉన్న విష్ణు టెంపుల్లో కానీ లక్ష్మీదేవి టెంపుల్లో కానీ వెళ్ళి హుండీలో వేసేయండి. 4 to 6 బిట్వీన్ పూజ అయిపోవాలా, బొట్టు పెట్టుకోవాలా, ఇది 11 టైమ్స్ అయిపోవాలా. ఇంటి నుండి బయటికి వెళ్ళి విష్ణు టెంపుల్లో కానీ లక్ష్మీదేవి టెంపుల్లో కానీ మనం తయారు చేసిన మూట వేసేయాలి. లేదు అంటే పారే నదిలో వేసేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, చిత్రగుప్త డెప్ట్ రిమూవల్ టెక్నిక్ ఇది. చిత్రగుప్తుడు రాసిన అన్ని చెడు కర్మలు తొలగిపోతాయి. ఎందుకంటే శరణాగతి వేడుకుంటున్నాము, రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, క్షమాభిక్ష కోరుకుంటున్నాము, ఫర్గివ్ చేసుకుంటున్నాము. కాబట్టి ఏం చేస్తాడు? లిబరేషన్, మోక్షాన్ని ప్రసాదిస్తాడు, మేనిఫెస్టేషన్ శక్తిని ప్రసాదిస్తాడు. ఐఎమ్ టెల్లింగ్ యూ మా, అమావాస్య రోజు ఇది చేయాలి. మళ్ళీ ఎన్ని అమావాస్యలు చేయాలని డౌట్. ఒకటి చాలు. అంటే ఎక్కువ చేయకూడదా? నీకు ఓపిక ఉంటే చేయి. చాలా కర్మను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం మంచిది కదా. ఇన్నాళ్ళు చేయాలి, అన్నాళ్ళు చేయాలనేమీ లేదు. ఒక మూడు అమావాస్యలు చేయండి. ఒక అమావాస్య చేయండి. లేదు మీకు ఏ అమావాస్య గుర్తొస్తుంది, మీకు గుర్తు వచ్చిందంటే ఆలోచన వచ్చింది. ఆలోచన అంటే ఆలోచన నీది కాదు, నీకు ఆలోచన భగవంతుడు ఇచ్చాడు అంటే నువ్వు ఇక్కడ ఏదో చెడు కర్మ చేసావు, అది సార్ట్ అవుట్ చేసుకో అని. ఐఎమ్ టెల్లింగ్ ఇలా చేయండి అమ్మా, అద్భుతమైన రిజల్ట్. మన అనుకున్న వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు. ఈ వీడియోని మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, వాట్సాప్ గ్రూప్స్లో, వాట్సాప్ స్టాటస్లో షేర్ చేయండి. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ అందరికీ అండగా, తోడుగా, నీడగా అహం బ్రహ్మాస్మి ఉంటుంది. ఎవరున్నా లేకపోయినా నేను కనిపిస్తాను, వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. సప్త శక్తి సాధన. సప్త అంటే 7, సప్త శక్తి సాధన అని చెప్పి ఒక దైవ కార్యక్రమము, ఒక విశ్వ కార్యక్రమము, లోక కళ్యాణం కొరకు కండక్ట్ చేసే కార్యక్రమము, దరిద్రుడు ధనవంతుడుగా మారే సప్త శక్తి సాధన. అమేజింగ్ ప్రోగ్రామ్. ఓపెన్గా చెప్తా ఉన్నా, అనంత బ్రహ్మాండంలోనే బాగా 1000 యోనులు దాటితే గాని మానవ జన్మ పొందము.
ఈ కలియుగంలో మానవ జన్మ పొందున్నామంటే మనం చాలా అదృష్టవంతులు. అంతే అదృష్టంగా భావించాలి. మీరు అదే బ్లెస్సింగ్గా మీరు ఫీల్ అవ్వాలి. ఈ సప్త శక్తి సాధన అన్న ప్రోగ్రామ్ ఇది డివైన్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్కి ఎవరు అర్హులు? ఈ భూమి అనే గ్రహం మీద మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే. కాస్త కామన్ సెన్స్ ఉన్న ప్రతి మానవుడు అర్హుడే. ముస్లిమ్స్ అటెండ్ అవ్వకూడదా? క్రిస్టియన్స్ అటెండ్ అవ్వకూడదా? సృష్టి దగ్గర అందరూ ఒకటే. మనము ఏ కమ్యూనిటీ పుట్టినా తల్లికి అమ్మ అనే అంటాము, రైట్? ఇది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు, విశ్వం అనే కమ్యూనిటీకి. మనం అందరం ఉన్నది విశ్వంలోనే. సో మీరు ఎవరినైతే భగవంతుడిగా పూజిస్తున్నారో ఆ దైవశక్తితో ఎలా మమేకం అవ్వాలి, ఈ సృష్టితో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, డివైన్ సీక్రెట్స్ని ఈ ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నా. అలానే ధనాన్ని ఆకర్షించే, ఉద్యోగాన్ని ఆకర్షించే, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని ఆకర్షించే, కెరియర్ని ఆకర్షించే, గోల్డ్ని ఆకర్షించే కొన్ని రెమెడీస్, కొన్ని పరిహారాలని ఈ వీడియోలో షేర్ చేయబోతా ఉన్నాం. ఈ క్లాసెస్లో షేర్ చేయబోతా ఉన్నాం. మంత్ర, తంత్ర, యంత్ర వీటి కొరకు మాట్లాడబోతా ఉన్నాం. మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని కంబైన్ చేస్తూ ఈ సప్తశక్తి సాధన ప్రోగ్రాంలో ఉండబోతుంది. న్యూమరాలజీని, మేనిఫెస్టేషన్ని, వాస్తుని, మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేస్తూ సప్తశక్తి సాధన చెప్తున్నాను. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. అందులో మేజర్ చక్రాస్ 7 చక్రాస్. ఈ సప్తశక్తి అంటేనే 7 చక్రాస్. ఇది దైవ కార్యక్రమం. చెప్తా ఉన్నా, ఒక్కసారి మీ శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయితే మీరే సప్తఋషులుగా మారిపోతారు, మీరే సప్త సముద్రాలుగా మారిపోతారు, మీరే 7 వరల్డ్స్కి కారకులు అవుతారు. ప్రతి మానవుడిలో కూడా ఒక దైవశక్తి నిగూఢంగా దాగి ఉంటుంది. ఆత్మలో, జీవశక్తిలో ఇమిడీకృతమై ఉంటుంది దైవశక్తి. విశ్వశక్తి కూడా మీ శరీరంలో ఉన్న జీవశక్తితో ఇమిడీకృతమై ఉంటుంది. దాన్ని ఎలా పడుకున్న శక్తిని లేపాలి, ఎలా యాంప్లిఫై చేయాలి, ఎలా ఎనర్జీస్ని యాక్టివేట్ చేయాలి, తద్వారా జాబ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, గోల్డ్ మేనిఫెస్టేషన్, అబండెన్స్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్. దరిద్రుడు కుబేరుడై కూర్చుంటాడు. మీ జీవితంలో ఎటువంటి సఫరింగ్ ఉన్నా ఒకటే సొల్యూషన్, సప్తశక్తి సాధన. ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, అది మ్యారేజ్ కావచ్చు, జాబ్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరియర్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, రికగ్నిషన్ కావచ్చు, లేదా ఒక నజర్ కావచ్చు, ఒక కనుదిష్టి కావచ్చు, ఒక ఈవిల్ ఐ కావచ్చు, ఒక బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది ఒక డివైన్ హబ్ అమ్మ. అంటే ఏదైనా ఒక బాక్స్ మనం ఓపెన్ చేస్తే అక్షయ పాత్ర అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రాము ఒక అక్షయ పాత్ర. ఈ ప్రోగ్రామ్ ఒక అల్లావుద్దీన్ దీపం. ఈ ప్రోగ్రామ్ నీ దగ్గర ఒక శక్తి కొలువై ఉంటుంది అని అర్థం. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక చోటు దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఆగస్టు 31వ తారీఖు ఆదివారం నుండి సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం వరకు కంటిన్యూస్గా 7 రోజులు ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి 7:30, ఒక్కొక్కసారి 8 కూడా అవుతుంది. రికార్డింగ్స్ ఉంటాయి. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ క్లాసెస్ కంప్లీట్ అయ్యాక ఇస్తాము. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు కొంత సాయం చేసి ఇండియాకి హైయెస్ట్ ట్యాక్సెస్ కట్టి ఇండియాని కంట్రీని ఒక రిచ్ కంట్రీగా మార్చాలి. అండ్ డివైన్ పవర్ని, దైవశక్తితో మమేకం అవ్వాలి. డివైన్గా, స్పిరిచువల్గా ఎదగాలి, మెడిటేషన్స్లో ఎదగాలి, మేనిఫెస్టేషన్లో ఎదగాలి, ముద్రాస్ తెలియాలి, కర్మ ఫలితాలు తెలియాలి, ఈ లైఫ్ జీవితానికి పర్పస్ ఏంటో తెలియాలనుకున్న వాళ్ళు అందరూ ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వచ్చు. ఏజ్తో సంబంధం లేదు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. భగవంతుడి ఆశీర్వాదం, దైవ కార్యక్రమం. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, ఈ ప్రోగ్రామ్ కొరకు మీ ముందుకు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికం అని మీరు భావించవచ్చు. ఇది మీ ఇష్టదైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి. మీ కులదైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి. ఈ కలియుగ దైవం చూపిస్తున్న దారి అని భావించి ఒక్క అడుగు మీరు వెయ్యండి. మిగతా అడుగులు ఈ సృష్టి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తుందని నొక్కి ఒక్క నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అహం బ్రహ్మాస్మి. సో వ్యూవర్స్, మరి డబ్బు మిమ్మల్ని ఆకర్షించడం కాదు, డబ్బునే మీరు ఆకర్షించాలి అంటే విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, వంశీ గారు చెప్పారు కదా.
సప్త శక్తి సాధన అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఆగస్ట్ 31 నుంచి వరుసగా 7 రోజులు ఈ ఆన్లైన్ క్లాసెస్. మళ్ళీ ఎవరైతే ఈ క్లాసెస్ అటెండ్ అవుతారో లైఫ్ లాంగ్ వారికి రికార్డింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్, వంశీ గారి అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. నమస్కారం.